తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. ఎస్ఆర్ యూనివర్సిటీ హసన్పర్తి బ్రాంచ్ కాలేజ్ పై మరియు చైర్మన్ వరదారెడ్డిపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ కోటా కింద చదివిన బీటెక్ కంప్లీట్ అయిన విద్యార్థులకు కనీసం జిరాక్స్ సెట్లు కూడా ఇవ్వడం లేదు. వికలాంగుల హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆబోతురాజు మాట్లాడుతూ కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ప్రతి విద్యార్థికి జిరాక్స్ సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ చేయడం జరిగింది. కార్యక్రమం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగం లక్ష్మణ్, జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు యొక్క ఫీజు రియంబర్స్మెంట్ రాలేదనే ఉద్దేశంతో వారు చదివిన చదువు యొక్క సర్టిఫికెట్ల యొక్క జిరాక్స్లను అడిగినా కూడా ఇవ్వకుండా విద్యను వ్యాపారం చేస్తున్న ఎస్ఆర్ కళాశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని, ఇలా ఏ కళాశాల యాజమాన్యం ఇలాంటి పిల్లల జీవితాలతో ఆడుకుంటే వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల పోరాట సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ప్రభుత్వం పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని, అలాగే కాలేజీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం వెంటనే వాళ్ళ చదువుకున్న చదువులను ఉద్దేశించి ఉద్యోగాలు కూడా ప్రభుత్వం కేటాయించాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ప్రైవేటు కళాశాల యాజమాన్యం విద్యను వ్యాపారం చేస్తూ వాళ్ళ యొక్క కార్పొరేట్ వ్యవస్థను పెంపొందించుకుంటూ వారి బడుగు బలహీన వర్గాల విద్యార్థులపైన కనికరం లేకుండా వాళ్ళ యొక్క ఆర్థిక బలంతో వాళ్ళ యొక్క ఇష్టం వచ్చిన రీతిగా వ్యవహరిస్తున్నారు. అలా చేస్తే ప్రజా సంఘాలందరూ మీకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ మానవతా దృక్పథంతో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క ఆకాంక్షను, విద్యా హక్కును అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఇలాంటి కళాశాల యజమానులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాం. పేరు రాజు యాదవ్, వికలాంగుల హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నర్సంపేట వేదికగా వికలాంగుల కోసం పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు కోసం కూడా మా సంఘం ద్వారా పోరాటం చేస్తున్నాం. వైఖరి ఎస్ఆర్ కళాశాల యాజమాన్యం నుండి వైఖరి ఇవ్వాలి. పిల్లల సర్టిఫికెట్ జిరాక్స్లను ఫీజు రియంబర్స్మెంట్ రాలేదనే వంకతో పిల్లల సర్టిఫికెట్లు ఆపుకున్న కళాశాల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి. ఎస్ఆర్ కళాశాల యాజమాన్యంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. పిల్లల భవిష్యత్తు ఆడుకుంటున్న ఎస్ఆర్ కళాశాల యాజమాన్యంపై చర్యలు వెంటనే తీసుకోవాలి.